నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ డయాబెటిస్ ఉన్న వాళ్ళు మాత్రం వీటిని తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్నింటిలో పంచదార శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి షుగర్ లెవెల్స్‌ను అమాంతం పెంచేస్తాయి. మరి షుగర్ ఉన్న వాళ్ళు ఏ ఏ ఫ్రూట్స్‌కు దూరంగా ఉండాలి? ఒకవేళ తింటే ఏమవుతుంది? ఇప్పుడు చూద్దాం. ముందుగా మామిడి పండ్లు. వీటిని ఇష్టపడని వాళ్ళు ఉండరేమో. పిల్లలైతే మహా ఇష్టంగా లాగించేస్తారు. రుచికి తియ్యగా ఉండే ఈ పండ్లలో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఓ మీడియం సైజు మామిడి పండులో సుమారు 45 గ్రాముల షుగర్ ఉంటుందని అంచనా. ఈ స్థాయిలో షుగర్ శరీరంలోకి వెళ్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు మామిడి పండ్లను తింటే డయాబెటీస్ ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. తర్వాత అరటి. తక్షణ శక్తిని అందించడంలో అరటి పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. అంటే అరటి పండు తినగానే షుగర్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఓ అరటి పండులో సుమారు 14 గ్రాముల షుగర్ ఉంటుందని అంచనా. ఈ పండు తినడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ అమాంతం పెరుగుతుంది. అలాగే చెర్రీస్. చూడటానికి చాలా చిన్నగా ఉండే ఈ ఫ్రూట్స్ చాలా తీయగా ఉంటాయి. ఓ కప్పు చెర్రీ పండ్లలో సుమారు 18 గ్రాముల షుగర్ ఉంటుందని అంచనా. అంటే వీటిని తింటే డయాబెటీస్ పేషెంట్స్ షుగర్ లెవెల్స్ ఏ మేర పెరుగుతాయో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవి హెల్త్కు చాలా మంచివి. అందుకే క్వాంటిటీ విషయంలో జాగ్రత్త అవసరం. అలా కాకుండా ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది. అలాగే ద్రాక్ష. ఈ పండ్లు చాలా మందికి ఫేవరెట్. ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పెంచడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా జీర్ణశక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి. ఇన్ని రకాల ఉపయోగాలున్న ద్రాక్ష పండ్లు షుగర్ పేషెంట్స్కి మాత్రం మంచివి కాదు. ద్రాక్షలో ఫ్రక్టోస్ ఎక్కువగా ఉంటుంది. ఓ కప్పు ద్రాక్ష ఫ్రూట్స్లో దాదాపు 23 గ్రాముల షుగర్ ఉంటుందని అంచనా. వీటిని తింటే అమాంతం షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. డయాబెటీస్ పేషెంట్స్కు ఇది చాలా డేంజర్. దీంతో పాటు పైనాపిల్. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎంతో రుచికరంగా ఉండే ఈ పండు రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణశక్తిని పెంచడంలోనూ ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో దాదాపు 16 గ్రాముల షుగర్ ఉంటుందని అంచనా. ఈ క్రమంలోనే డయాబెటీస్ ఉన్నవారు ఈ పండు తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అంజీరా, లిచీ కూడా డయాబెటీస్ ఉన్నవారికి మంచిది కాదు. అంజీరాలో నేచురల్ షుగర్స్ ఉంటాయి. అందుకే రెండు తీసుకున్నా సరే అందులో 16 గ్రాముల షుగర్ ఉంటుంది. ఎండిన అంజీరాలో అయితే ఈ షుగర్ లెవెల్స్ ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. అటు కప్పు లీచీ పండ్లలో దాదాపు 29 గ్రాముల షుగర్ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రూట్స్ తింటే షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. అందుకే వీలైనంత వరకు వీటిని అవాయిడ్ చేయడం మంచిది.